హలో వివర్స్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈరోజు మనం గతంలో అడిగినటువంటి ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్లు మరి చూద్దామా? రెడీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో అత్యంత పురాతనమైన పర్వత శ్రేణి కింది వాటిలో ఏది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ 2021 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి 4 ఆప్షన్లు ఇచ్చినాడండి. హిమాలయాస్, సో వెస్ట్రన్ ఘాట్స్, వింధ్యా రేంజ్, ఆరావళి రేంజ్. ఈ 4 ఆప్షన్లలో ఆన్సర్ తెలుసుకునే ముందు ఈ 4 ఆప్షన్లు సో ఒక్కొక్క ఆప్షన్ ఏ సంవత్సరాల్లో ఇవి జన్మించినాయి అనేది ఒక క్లారిటీగా తెలుసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా మనం చూస్ చేసుకోవచ్చు. రైటా? ఫస్ట్ హిమాలయాలను చూస్తే, హిమాలయాలు అనేటివి సో ఏ టైం పీరియడ్ లో ఇవి సో జన్మించినాయి లేదా ఉద్భవించినాయి అని చెప్తాము అంటే టెర్షియరీ మహాయుగములో, టెర్షియరీ భౌమ కాలములో, టెర్షియరీ భౌమ కాలములో 30 నుంచి 50 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన భూస్వరూపాలనే ఏమని పిలుస్తారు అంటే హిమాలయాలు అని పిలుస్తారు. ఇవి భారతదేశంలోనే అత్యంత నవీన ముడత పర్వతాలుగా వీటిని పేర్కొంటారు. ఇవి భారతదేశానికి ఏ దిక్కున విస్తరించి ఉన్నాయంటే సో ఉత్తర సరిహద్దుగా ఇవి విస్తరించి ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమలు మరియు వింధ్యా పర్వతాలు అనేటివి సో భారతదేశ నైసర్గిక స్వరూపాలలో ఒకటైనటువంటి దీపకల్ప పీఠభూమిలో ఇవి అంతర్భాగాలుగా వీటి రెండింటినే పేర్కొంటారు. ఏ రెండింటినే? వెస్ట్రన్ ఘాట్స్ ను, వింధ్యా రేంజ్ ను. ఏ నైసర్గిక స్వరూపములో అంతర్భాగంగా పేర్కొంటారు అంటే దీపకల్ప పీఠభూమి అనేటువంటి నైసర్గిక స్వరూపములో భాగంగా ఈ రెండింటిని పేర్కొంటారు. అయితే ఈ దీపకల్ప పీఠభూమి అనేది సో ఏ కాలంలో ఏర్పడింది అంటే ప్రీ క్రేంబియన్ రాక్ మహాయుగములో ఏర్పడి ఇది ఎన్ని సంవత్సరాల కాలంలో ఏర్పడింది అని చెప్తున్నామంటే 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది అని చెప్తాం. మళ్ళీ దీపకల్ప పీఠభూమి అన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది అంటే దానిలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఇవి కూడా అదే టైం పీరియడ్ లో ఏర్పడినాయని అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆరావళి పర్వత శ్రేణి. ఈ ఆరావళి పర్వత శ్రేణి అనేది మొదట చూడండి, ఇది కూడా ప్రీ క్రేంబియన్ యుగములో సో 670 మిలియన్ సంవత్సరాల క్రితం, 670 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి మొదటగా సో ఏ పర్వతాలుగా ఏర్పడినాయి అంటే ముడత పర్వతాలుగా ఏర్పడినాయి. ఏవి? ఆరావళి పర్వత శ్రేణి అనేది ఏ టైం పీరియడ్ లో? ప్రీ క్రేంబియన్ యుగంలోనే 670 మిలియన్ సంవత్సరాల క్రితం సో ఇవి ఏ పర్వతాలుగా మొదటగా ఏర్పడినాయి? ముడత పర్వతాలుగా ఏర్పడి బహిర్జనిత బలాల వికోశీకరణ చర్యల వల్ల దానిలో ఉన్నటువంటి భూభాగం క్రమక్షయానికి గురై మిగిలిపోయిన ఎత్తైన భూభాగాలుగా ప్రస్తుతం ఏర్పడినాయి. వీటిని ఇప్పుడు ఏమని పిలుస్తారు అంటే ప్రపంచములోనే అతి పురాతన అవశిష్ట పర్వతాలు అని ఇప్పుడు వీటిని పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవి ఏ పర్వతాలుగా మారినాయి? అవశిష్ట పర్వతాలుగా మారినాయి. మొదటగా ఏ పర్వతాలుగా ఏర్పడినాయి? ముడత పర్వతాలుగా ఏర్పడి బహిర్జనిత బలాల వికోశీకరణ కారకాల వల్ల సో అక్కడ ఉన్నటువంటి భూభాగం క్రమక్షయానికి గురై మిగిలిపోయిన ఎత్తైన భూభాగాలు అనగా అవశిష్ట పర్వతాలుగా ఇవి ప్రస్తుతం ఏర్పడడం జరిగింది.
అందుకే వీటిని ప్రపంచంలోనే అతి పురాతన అవశిష్ట పర్వతాలు అని పిలుస్తారు. అవశిష్ట పర్వతాలు అని పిలుస్తాం. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మ్యాటర్ ఆధారంగా ఈ క్వశ్చన్ కి చూడండి, భారతదేశంలో అత్యంత పురాతనమైన పర్వత శ్రేణి అని కింది వాటిలో ఏది అంటే హిమాలయాస్ ఏ టైం పీరియడ్ లో ఏర్పడినాయని చెప్పిన 30 నుంచి 50 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినాయని చెప్పిన. వెస్టర్న్ ఘాట్స్, వింధ్యా రేంజ్ అనేవి ఏ నైసర్గిక స్వరూపంలో భాగంగా ఉన్నాయని చెప్పిన దీపకల్ప పీఠభూమి అనే నైసర్గిక స్వరూపంలో భాగంగా ఉన్నాయి. అది ఏ టైం పీరియడ్ లో ఏర్పడిందని చెప్పిన 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెప్పిన. మళ్ళీ ఆరావళి పర్వత శ్రేణి 670 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది అని చెప్పిన. ఈ డేటాను మనం పరిశీలించినట్లయితే ఈ 4 ఆప్షన్లలో సో చాలా అత్యంత పురాతనమైనటువంటి పర్వత శ్రేణి ఏంటి అంటే ఆరావళి రేంజ్, ఆరావళి పర్వత శ్రేణి. ఆరావళి పర్వత శ్రేణి ఈ క్వశ్చన్ కు మనం సరైన జవాబుగా ఎంచుకోవాలి. రైటా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీప్ దీవులు ప్రధానంగా దేని ద్వారా ఏర్పడ్డాయి? లక్షద్వీప్ దీవులు ప్రధానంగా దేని ద్వారా ఏర్పడ్డాయి? ద లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ predominantly formed by ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు టైపిస్ట్ 2022లో ఇవ్వడం జరిగింది. మనకు 4 ఆప్షన్లు ఇచ్చినారండి. వోల్కానిక్ ఎరప్షన్స్, కోరల్ రీఫ్స్, టెక్టోనిక్ ప్లేట్ మూవ్మెంట్స్, సో అల్యూవియల్ డిపాజిట్స్. అయితే సో ఈ క్వశ్చన్ కు మన ఆన్సర్ గా ఏం ఎంచుకోవాలంటే బి ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఏంది బి ఆప్షన్? కోరల్ రీఫ్స్ అనగా పగడపు దిబ్బలు అనేది కరెక్ట్ అయినటువంటి సమాధానముగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పగడపు దిబ్బల గురించి కొంత సమాచారం మనం తెలుసుకుందాం. పగడపు దిబ్బలు లేదా కోరల్ రీఫ్స్ అని పిలుస్తాం. అంటే ప్రవాల భిత్తికలు సముద్ర భూతలములో ఒకదానితో ఒకటి పోగుపడి ఘనీభవించగా ఏర్పడినటువంటి జీవులనే పగడపు దిబ్బలు లేదా ప్రవాల దీవులు అని పిలుస్తాం. ప్రవాల భిత్తికల అవశేషాలు సముద్ర భూతలములో సో ఒకదానితో ఒకటి పోగుబడి ఘనీభవించగా ఏర్పడినటువంటి జీవులనే ఏమని పిలుస్తాం? పగడపు దిబ్బలు లేదా ప్రవాల దీవులు, ఇంగ్లీష్ లో అయితే కోరల్ రీఫ్స్ అని పిలుస్తారు. అయితే సముద్ర జలాలలో ఇవి ఎంత ఉష్ణోగ్రత కలిగినటువంటి సో సముద్రపు జలాలలో ఇవి ఏర్పడేదానికి అనుకూలంగా ఉంటాయి అంటే ఇవి 23 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 27 డిగ్రీ సెంటీగ్రేడ్ కలిగినటువంటి సముద్ర జలాలలో మాత్రమే ఇవి జీవించగలవు. అంతేకాకుండా ఇవి సముద్ర మట్టము నుండి ఎన్ని మీటర్ల లోతు వరకు ఇవి విస్తరించినటువంటి జలాలలో ఇవి జీవించగలవు అంటే 45 నుండి 50 మీటర్ల లోతు కలిగిన సముద్ర మట్టం నుండి జలాలలో ఇవి జీవించగలవు. ఆ ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉండాలి. అయితే ఈ పగడపు దిబ్బలు లేదా ప్రవాల దీవులు లేదా సో కోరల్ రీఫ్స్ అనేటివి ప్రపంచంలో ఏ సముద్రంలో ఎక్కువగా కనిపిస్తాయి అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే మన భారతదేశంలో మన ఇండియాలో చూస్తే మన భారతదేశంలో పగడప దిబ్బలకు సో ప్రధాన ఎగ్జాంపుల్ గా వేటిని చెప్తారు అంటే లక్షద్వీపును చెప్తాము. లక్షద్వీపులను చెప్తాము. ఈ లక్షద్వీపులు భారతదేశంలో విస్తరించినటువంటి ప్రవాల దీవులలో అతి పెద్ద ప్రవాల దీవులు. వీటి యొక్క సముదాయం ఎన్ని అంటే ఇవి 36 దీవులు. సో ఎన్ని చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంటాయంటే 32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో భారత సార్వభౌమాధికారములోని అరేబియా సముద్రంలో ఇవి విస్తరించి ఉంటాయి. అరేబియా సీలో ఇవి విస్తరించి ఉంటాయి. ఈ లక్షద్వీపులు
ఏ రకమైనటువంటి దీవులకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం? పగడపు దిబ్బలు లేదా ప్రవాల దీవులు లేదా ఇంగ్లీష్ లో కోరల్ రిప్స్ కి వీటిని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాము. కాబట్టి మన క్వశ్చన్ కి ఆప్షన్ ఏం ఎంచుకోవచ్చు? బి. బి అంటే కోరల్ రిప్స్ లేదా పగడపు దిబ్బలు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద స్టేట్ విత్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ఈజ్ అనగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఎగ్జామినర్ 2021 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. మనకు 4 ఆప్షన్లు ఇచ్చినాడండి. ఈ 4 ఆప్షన్లో సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా ఈ 4 రాష్ట్రాలలో ఏ రాష్ట్రములో 2011 జనాభా లెక్కల ప్రకారము సో అత్యల్ప జనాభా సాంద్రత కలిగి ఉందో సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అని అడుగుతాను. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందర ఇక్కడ మనకి ఏ పదం ఇచ్చినాడు? పాపులేషన్ డెన్సిటీ లేదా జనాభా సాంద్రత అనేది ఇచ్చినాడు. అసలు జనాభా సాంద్రత లేదా జన సాంద్రత అంటే అర్థమేందో తెలుసుకోవాలి. జన సాంద్రత అంటే అర్థమేందో తెలుసుకోవాలి. ఏంది జన సాంద్రత అంటే? సో ప్రతి చదరపు కిలోమీటర్ వైశాల్యము కలిగినటువంటి భూభాగములో వైశాల్యములో గల భూభాగములో నివసించే జనాభానే ఏమని పిలుస్తారు అంటే జన సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ అని పిలుస్తారు. చదరపు కిలోమీటర్ వైశాల్యము కలిగిన భూభాగములో నివసించేటటువంటి జనాభానే ఆ పాపులేషన్ నే ఏమని పిలుస్తారు అంటే జన సాంద్రత అని పిలుస్తారు. జన సాంద్రత అని పిలుస్తారు. మళ్ళీ జన సాంద్రతకు ఫార్ములా ఉంది అండి. సో ఏంది జన సాంద్రతకు ఫార్ములా అంటే జన సాంద్రత పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు సో ఆ ప్రదేశంలో నివసించే మొత్తం జనాభా టోటల్ పాపులేషన్ నివసించే మొత్తం జనాభా బై ఆ ప్రదేశం విస్తీర్ణం. సో దీనితో మనకి డివైడెడ్ బై చేస్తే మనకి ఏమొస్తుంది? జన సాంద్రత అనేటువంటి విషయం వస్తుంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు జనసాంద్రత ఎంత ఉంది అంటే ఫర్ స్క్వేర్ కిలోమీటర్లో భారతదేశంలో సగటుగా ఎంతమంది జీవిస్తూ ఉన్నారు అంటే 382 మంది జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన సాంద్రత ఎంత అంటే 308గా ఉంది. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత ఎంత ఉంది అంటే 307గా ఉంది. అయితే సో 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జన సాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు. సో మొదటగా అధిక జన సాంద్రత కలిగిన రాష్ట్రాలను చూసుకుంటే సో చాలా ఇంపార్టెంట్ అంటే ఇది. సో మనకు సర్వే నెక్స్ట్ 2027లో వచ్చేటటువంటి పాపులేషన్ డేటా వచ్చేంత వరకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బీహార్లో అయితే 1108 మంది. సో భారతదేశంలోనే అధిక జన సాంద్రత కలిగిన రాష్ట్రంగా చెప్తాం. రెండవది వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో 1028 మంది సో ప్రతి స్క్వేర్ కిలోమీటర్లో నివసిస్తూ ఉన్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జన సాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలను చూసినట్లయితే
జనసాంద్రత కలిగిన రాష్ట్రాలను చూసినట్లయితే ఏ రాష్ట్రాలలో అత్యల్ప జనసాంద్రత కలిగిన ఉన్నాయంటే మొదటి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది, సో ప్రతి స్క్వేర్ కిలోమీటర్ భూభాగంలో ఎంతమంది నివసిస్తూ ఉన్నారంటే 17 మంది నివసిస్తూ ఉన్నారు. ఎంతమంది అండి? 17 ఎంతమంది? 17 మంది. సో అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు. మళ్ళీ రెండో ప్లేస్ లో ఏముంది అంటే సో మిజోరాం. ఈ మిజోరాం అనేటువంటి రాష్ట్రంలో సో 56 మంది సో సగటుగా నివసిస్తూ ఉన్నారు. తర్వాత మూడో ప్లేస్ లో ఏముంది అంటే సిక్కిం. ఈ సిక్కింలో 82 మంది నివసిస్తూ ఉన్నారు. అంటే మనకి ఈ క్వశ్చన్ చూడండి, మిజోరాం అనేటువంటి రాష్ట్రంలో సగటుగా అంటే ప్రతి స్క్వేర్ కిలోమీటర్కి 56 మంది నివసిస్తూ ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో 17 మంది. సో అదేవిధంగా సిక్కిం అనే రాష్ట్రంలో 82 మంది. మళ్ళీ గోవా అనే రాష్ట్రంలో 2011 సెన్సెస్ ప్రకారం ప్రతి స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తూ ఉన్నారంటే 396 మంది నివసిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు చెప్పినటువంటి డేటా ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అంటే సో ఇప్పుడు చెప్పినటువంటి డేటా ప్రకారం మన ఆప్షన్ ఏం ఎంచుకోవాలండి? సి అంటే ఏది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రతి స్క్వేర్ కిలోమీటర్కి ఎంత నివసిస్తూ ఉన్నారు? 17 మంది. కేవలం 17 మంది మాత్రమే. అది విషయం. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకొక క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, విచ్ ఫేమస్ వాటర్ ఫాల్ ఈజ్ క్రియేటెడ్ బై ద శరావతి రివర్ ఇన్ కర్ణాటక. అనగా కర్ణాటకలో శరావతి నది ద్వారా ఏర్పడే ప్రసిద్ధ జలపాతం ఏది? సో ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ 2022 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. సో 4 ఆప్షన్లు ఏంటంటే దూద్ సాగర్ ఫాల్స్, శివ సముద్ర జలపాతం, జోగ్ ఫాల్స్, హొగెనెకల్ ఫాల్స్ వాటర్ ఫాల్స్. ఓకేనా? అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకునే ముందు ఫస్ట్ దూద్ సాగర్ వాటర్ ఫాల్ ఏ నదిపై ఉందో చూద్దాం. దూద్ సాగర్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ అనేది సో ఏ నదిపై ఉంది అంటే సో గోవా కర్ణాటక సరిహద్దులో సో మాండోవి నది పైన ఉంది. ఏ నది పైన ఉంది? మాండోవి నది పైన ఉంది. దీనికి ఇంకొక పేరు ఏమని పిలుస్తారు అంటే మిల్క్ ఆఫ్ సీ అని కూడా పిలుస్తారు. మిల్క్ ఆఫ్ సీ వాటర్ ఫాల్ అని దేనికి పిలుస్తారు అంటే ఈ దూద్ సాగర్ వాటర్ ఫాల్ నే పిలుస్తారు. ఇది ఎక్కడ ఉంది? గోవా కర్ణాటక సరిహద్దులో ఏ నది పైన ఉంది? మాండోవి నది పైన. దీనికి ఇంకొక విధంగా ఏమని పిలుస్తున్నాం? మిల్క్ ఆఫ్ సీ వాటర్ ఫాల్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ బి శివ సముద్రం జలపాతం. ఈ శివ సముద్ర జలపాతం చూస్తున్నట్లయితే ఈ శివ సముద్ర జలపాతం అనేది సో ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నది పైన ఇది విస్తరించి ఉంది. కావేరీ నది పైన సో ఈ శివ సముద్రం అనేటువంటి జలపాతం విస్తరించి ఉంది. నెక్స్ట్ జోగ్ అనేటువంటి వాటర్ ఫాల్ చూస్తే ఈ జోగ్ అనేటువంటి వాటర్ ఫాల్ కర్ణాటక రాష్ట్రములోని సో బాబా బుడాన్ కొండల ద్వారా ప్రవహించేటటువంటి శరావతి నది పైన సో ఏ వాటర్ ఫాల్ ఉంది? జోగ్ అనే వాటర్ ఫాల్ ఉంది. ఈ జోగ్ అనేటువంటి వాటర్ ఫాల్ కి ఇంకొక పేరు ఏంటంటే జెర్సొప్పా వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. దీన్ని జెర్సొప్పా వాటర్ ఫాల్ అని పిలుస్తారు. ఇది సింగిల్ స్టెప్ వాటర్ ఫాల్. ఎన్ని మీటర్ల హైట్ ఉంటుందంటే 275 మీటర్ల హైట్ ఉంటుంది. ఒకటే స్టెప్ అండి. ఇట్లా దీన్ని ఏమని పిలుస్తామంటే సింగిల్ స్టెప్ వాటర్ ఫాల్ అని పిలుస్తాం. ఇది కర్ణాటకలోని బాబా బుడాన్ కొండలలో ప్రవహించే
శరావతి నది పైన సో ఉన్నటువంటి జలపాతాన్నే జోగ్ వాటర్ ఫాల్ అని పిలుస్తాం. దీనికి ఇంకొక విధంగా జర్సప్ప వాటర్ ఫాల్ అని పిలుస్తాం. జర్సప్ప వాటర్ ఫాల్ అని పిలుస్తాం. నెక్స్ట్ 4వ ఆప్షన్ చూస్తే హొగెనేకల్ జలపాతం. ఇది కూడా తమిళనాడు కర్ణాటక రాష్ట్ర బార్డర్ లో ఏ నదిపై ఉంది అంటే కావేరీ నదిపైనే కలవు. కావేరీ నదిపైనే కలదు. కావేరీ నదిపైన కలదు. సో ఇప్పుడు మనం 4 ఆప్షన్లు, ఈ 4 ఆప్షన్లో ఈ జలపాతాలు ఏ ఏ నదులపై ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే మన క్వశ్చన్ ఏంది, కర్ణాటకలో శరావతి నది ద్వారా ఏర్పడే ప్రసిద్ధ జలపాతం ఏది? ఏదని చెప్పిన కర్ణాటక రాష్ట్రంలో జోగ్పాలు. ఈ జోగ్పాల్ ఏ నది పైన ఉంది? శరావతి నది పైన. అంటే మన ఆప్షన్ ఏం తీసుకోవాలి? సి. ఏంది సి అంటే జోగ్పాల్. దీన్నే జర్సప్ప అని పిలుస్తాం. ఇది బాబాబుడాన్ కొండలలో ప్రవహించేటటువంటి శరావతి నది పైన ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది.